టిల్లు క్యూబ్లో చూసుకుందాము. థ్యాంక్ యూ ఐ లవ్ యూ టూ. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్నా క్యూబ్ వస్తారా? అరే జర హ్యాపీ రా, అది పెట్టుకుంటే చాలా పెద్ద పని రా బాబు, ఆగండి మీరు. ఐ లవ్ యూ టూ. ఓకే, థ్యాంక్ యూ. ఐ లవ్ యూ బాయ్స్, లవ్ యూ ఆల్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఫస్ట్లీ నిన్నటి నుంచి నిహారిక గారు నాతో మీరు అని మాట్లాడుతున్నారు. నాకు ఏంటది అదే నిన్నటి నుంచి నాతో నిహారిక గారు మీరు అని మాట్లాడుతున్నారు. మీరు 11:30కి స్టార్ట్ అవుతే 12కి వస్తారు, అది అంటే నేను మనతోటైనా మాట్లాడేది, బై మిస్టేక్ ఎవరికైనా పంపిస్తున్నారో మెసేజ్ అని చూస్తున్నాను. బట్ ఫస్ట్లీ థ్యాంక్ యూ నిహారిక గారు ఫర్ గివింగ్ మై giving me an opportunity to come and be a part of this film's trailer launch and promotional event. అంటే నా దృష్టిలో ఫస్ట్లీ ద వన్ థింగ్ దట్ నాకు అనిపించింది ఏంటంటే, ఒక చాలా స్ట్రాంగ్గా ఇక్కడికి వచ్చిన తర్వాత, ఫస్ట్లీ ఇది చిన్న సినిమా కాదు. దట్ ఈస్ ద వన్ థింగ్ దట్ ఐ ఫెల్ట్ ఇన్ మై హార్ట్, దట్ ఇది చిన్న సినిమా కాదు ఇది. అంటే ఫస్ట్లీ లెట్స్ డిఫైన్ చిన్న సినిమా అంటే ఏంటని డిఫైన్ చేద్దాం మనం. చిన్న సినిమా పెద్ద సినిమా ఉండదు, ఖర్చు తక్కువ ఉన్న సినిమా ఉంటుంది, ఖర్చు ఎక్కువ ఉన్న సినిమా ఉంటుంది. బట్ చిన్న సినిమా పెద్ద సినిమా అంటూ ఏమి ఉండదు. ది ఐడియా, ఒక సినిమా తీసి ఐడియా ఏదైతే ఉందో అందరికంటే పెద్దది అది. సో ఆ ట్రైలర్, నేను చూసిన ట్రైలర్, దాని ముందు వచ్చిన సాంగ్, అనుదీప్ గారు చేసిన సాంగ్, ద విజువల్ వాజ్ ఫెంటాస్టిక్. ఇట్ డెంట్ సీమ్ లైక్, అంటే అదే, దెర్ ఈస్ నథింగ్ కాల్డ్ స్మాల్ ఫిల్మ్ అరౌండ్ దిస్ లుక్స్ లైక్ అ బిగ్ కిక్ యాస్ ఫిల్మ్. అండ్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ నిహారిక గారు ఫర్ having the guts and the strength to pick up and ఇలాంటి ఒక సబ్జెక్ట్, కొత్త వాళ్ళతో తీయాల్సిన సబ్జెక్ట్. ఆల్ ద 11 boys I heard, all the best. You guys are really lucky to be a part of such a good film, and all the girls also, all the very best. I'm really sorry, I don't know ఇన్ని పేర్లు నాకు తెలియదు, అక్కడే నేను ఓకే అనుకున్నాను. బట్ I want to also congratulate the director వంశీ గారు, that ఫస్ట్ ఫిల్మ్ లాగా అస్సలు అనిపించలేదు. ఇట్ ఫెల్ట్ లైక్ ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న హ్యాండ్ ఉంటే ఎలా ఉంటుందో అలా అనిపించింది. సో కంగ్రాచులేషన్స్ టు యూ ఆల్సో ఫర్ యువర్ ఫస్ట్ ఫిల్మ్. అండ్ రమేష్ గారు మీరే ముందు వెనక అంతా ఉండి నడిపించారంట కదా. I want to congratulate the rest of the technical team also, the DOP garu, the editor garu, and everyone else. Looks like a good, fun, young team, and I am very glad nenu ivalu ikkadiki vachi I could be a part of it. But Niharika gariki I have to mention it again that it's not easy to do. It's not easy to do what you're doing. Tanu oka show host chestunaru, tanu parallel ga cinema lo act chestunaru, at the same time she has a production house, web lo kuda chala content chesaru. So I think I see an entrepreneur in you when you do so many things. So all the best, congratulations. I hope this film makes lots and lots of money. And oka manchi cinema vachinappudu మనం అందరం ఏం చేస్తాం? ఫస్ట్ థియేటర్కి వెళ్ళి చూస్తాం, తర్వాత అది బాగుంటే బ్లాక్ బస్టర్ అవుతుంది, లేకపోతే లేదు. బట్ వి ఆల్ హ్యావ్ టు, ఇవాళ తెలుగు సినిమా ఎట్లున్నది అర్థమవుతుందా? మొత్తం ఇండియా మొత్తం మనదే నడుస్తున్నది. మనము పాన్ ఇండియా లెవెల్లో అంటున్నాం అట్లుంటుంది మనతోని అని. సో టుడే తెలుగు సినిమా, I think it's in finest form, is it in best shape. So we are all going to encourage and make it bigger and bigger by the day, and we do that by starting to encourage the smallest of the films. And when I say small, it's just that the budget is low, it's not that this film is small. So all the very best guys, all the very best. I love you all. Okay, Jack, adantu vastundhi. Sidhu garu, one small question. అమ్మో, ఇవి టెన్షన్ నాకు. నేను ప్లాన్ చేసుకున్నంత వరకు లైఫ్ బాగానే ఉంటుంది, మీ ప్లానింగ్ లోకి వస్తుంది అది లేడీస్ ప్లానింగ్ లో అయితే ఇంకొంచెం టెన్షన్. దేవుడా, ఓకే కాదు. మీ స్కూల్ డేస్ లో, మీ కాలేజ్ మీరైనా బెటర్ రా, ఇదే డేంజర్. మీ స్కూల్ డేస్ లో, మీ కాలేజ్ డేస్ లో మీరు చేసిన నాటీ థింగ్ ఏదైనా, ఆర్ ఎల్స్ మంచి మెమరీ ఏదైనా మీకు గుర్తున్నది? నువ్వు నిజంగానే క్వశ్చన్ అడుగుతున్నావు గీత గారు. మీ కాలేజ్లో మీరు చేసిన నాటీ పనులు ఏమైనా చెప్పండి అంట. కరెక్టే కదా అడిగాను. అది మాకు తెలుసు, వాళ్ళకి తెలుసు. అవన్నీ తీస్తేనే ఆ సినిమా అయిందండి. ఓకే, అయితే క్యూబ్ కోసం వెయిటింగ్. ఓకే, ఒక మెమరీ ఏదైనా స్కూల్ ఫ్రెండ్స్, ఎస్పెషల్లీ ఒకళ్ళు బాధపడుతూ ఉన్నారు కదా ఫ్రెండ్ని కొట్టిన తర్వాత, అరే చాలా 4 రోజులు అయింది, ఎప్పుడు ఉండలేదు ఇంతకాలం మాట్లాడకుండా అని ఒక డైలాగ్. అంటే టు బి వెరీ ఆనెస్ట్, నాకు ఫ్రెండ్షిప్ మీద వేరే టేక్ ఉంటుంది. ఫ్రెండ్స్ అంటే అబ్బాయిలు ఐ లవ్ యూలు, హగ్గులు అవన్నీ ఇచ్చుకోము మేము. అంటే పెద్ద గొడవ అయిపోతుంది, నాకు తెలిసి పెద్ద గొడవ అయిపోయినా కూడా దాని తర్వాత పొద్దునే లేచి ఏమీ జరిగినట్టుగా నార్మల్గా మాట్లాడుకుంటూ ముందుకు వెళ్ళిపోతాం మేము.
తాగుదాం ఇంకా సేపు అయిన తర్వాత మంచినీళ్ళు తాగుదాం. see if ఏంటిది ఇఫ్ కంప్లీట్ చేయండి, ఆ సెంటెన్స్ కంప్లీట్ చేయండి కదా. see according to chemistry alcohol is a solution, okay. ఓకే, నో క్వశ్చన్స్, ఇంకా సొల్యూషన్ దొరికింది. Thank you very much, thank you, love you all, I love you all, thank you boys, thank you. థ్యాంక్ యూ.